గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతు భరోసా ఖరీఫ్ సీజన్ కోసం ప్రతి ఒక్క ఎకరం భూమికి కూడా 6,000 రూపాయల చొప్పున ఈ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ పెట్టుబడి సాయం విడుదల చేసే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. నేను నా జీవితంలో అబద్ధం చెప్పను, నేను ఏది చెప్తానో అది చేసి తీరుతాను అని చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారిని ఈ రోజుకి మేము కోరుకుంటుంది ఏంటంటే, మీరు ఏదైతే చెప్పినారో మేము అన్న మాట మీద నిలబడతాం, మేము అబద్ధం ఆడం అని నిలబెట్టుకునేటటువంటి అవకాశం మీకుంది. ఎందుకంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి మా ప్రభుత్వం వస్తే మేము 15,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తాము అని చెప్పినారు. మీ మాటలను మా రైతులు విశ్వసించినారు. కానీ 3 సంవత్సరాలు అయినా కూడా మీరు ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు ఇవ్వకపోగా మేము నిజాయితీగా అబద్ధం చెప్పట్లేదు అని చెప్తూ మీరు 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 కూడా పోయిన ఖరీఫ్కి ఇచ్చినారు ప్రతి ఎకరానికి, కానీ రబీకి మాత్రం మీరు కేవలం 2 ఎకరాల రైతులకు మాత్రమే ఇచ్చినారు. నిజానికి నిలువుటద్దంగా మీరు చెప్పుకున్నటువంటి ఈ రైతుల పెట్టుబడి సాయం కోసం ఇస్తున్నటువంటి రైతు భరోసాలో మీరు నిజాయితీని నిరూపించుకోండి. 3 సంవత్సరాలుగా మీరు ఏదైతే పెట్టుబడి సాయం ఎగ్గొడతా వచ్చినారో అవి రైతు ఖాతాల్లో జమ చేయరి. ఇక రెండో విషయం, మా పెద్ద మా వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినారు, మేము కేవలం 2,000 కోట్లు మాత్రమే ఇవ్వలేదు, మొత్తం ఇచ్చిన మనీ. ఈ యొక్క 1,48,00,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో, రైతు బంధు పేరుతోటి పెట్టుబడి సాయాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించినప్పుడు 1,48,00,000 ఎకరాలకు ఇచ్చినారు. ఈరోజు అదే 1,50,00,000 ఎకరాల భూమికి మళ్ళీ మీరు ఇస్తున్నారు. మీరు చెప్పినారు, నేను ఢిల్లీ పోతే తెలంగాణ వాళ్ళు మొత్తం దేశం మొత్తం ఎంత యూరియా వాడుతుర్రో వాళ్ళే అంత యూరియా వాడుతుర్రో, కాబట్టి మేము యూరియా ఇలేమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దేశం మొత్తం ఎంత పంట పండిస్తుర్రో తెలంగాణ వాళ్ళే అంత పంట పండిస్తుర్రో, కాబట్టి మేము పంట కొనలేకపోయినాం అని చెప్పారు. మరి మీరు పంట కొనలేకపోయినామని చెప్తే, అంత పంట పండిందంటే రబీలో రైతులు వ్యవసాయం చేసిర్రు, మరి మీరు పెట్టుబడి ఎందుకు ఎగ్గొట్టిర్రు? ఈ 2,000 మాత్రమే ఎగ్గొట్టమన్నారు, కానీ మీరు 2 ఎకరాలకు వేసిర్రు. కానీ మీరు ఇప్పటివరకు ఎగ్గొట్టినటువంటి పెట్టుబడి సాయం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాల్సిందే. దానికోసం భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూనే ఉంటుంది రైతుల పక్షాన. మీరు మసిబూసి మారేడుకాయ చేసి మేము ఏదో చేసినామని చెప్తే కుదరదు. మీరు ఇస్తానన్న 15,000, మీరు ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పాలి. మీరు ఆ రోజు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినారు ఖమ్మం వేదిక నుంచి, మీరు ఇవ్వాలనే పోరి, బ్యాంకుకు పోరి, మీరు పోయి 2 లక్షలు తెచ్చుకోరి, మీకు నేను మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ 5 మా ప్రభుత్వం వస్తుంది, రాగానే 7వ తారీఖు అందరి ఖాతాలో 2 లక్షలు 2 లక్షలు వేస్తామని చెప్పారు. ఎన్ని కండిషన్స్ పెట్టినారో మీకే తెలవాలా. ఈరోజు ఏదైతే మీరు రుణమాఫీ ఏదైతే ఉందో, తెలంగాణలో రైతుల రుణమాఫీ 10 నుంచి 15% మంది రైతులకు కూడా కాలేదు. 10 నుంచి 15% మంది రైతులకు కూడా కాలేదు. మీరు ప్రతి ఒక్క రైతుకి ఇస్తారని చెప్పిర్రు, మీరే చెప్పిర్రు, మరి ఏడ మాట నిలబెట్టుకున్నారు. మొక్కజొన్నలు మీకు అమ్ముతే దళారి కూడా మొక్కజొన్న కొంటే, ప్రైవేట్ వ్యాపారి మొక్కజొన్నలు కొంటే 15 రోజుల్లో డబ్బులు ఇస్తాడు. ఇవాళకి మీరు మొక్కజొన్నలు కొనకపోయి 2 నెలలు అయింది. మరి ఇంతవరకు మొక్కజొన్నల డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదు. చాలామందికి బస్తాకి ఇస్తామన్న డబ్బులు ఎగ్గొట్టిర్రు. మరొక విషయము, ఏదైతే మొక్కజొన్నలు కొనడానికి మీరు మార్కెట్కి అప్పు తీసుకొచ్చారు బ్యాంకు నుండి, మరి మీరు డబ్బులు తీసుకొచ్చిందే మొక్కజొన్నలు కొని రైతులకు అమ్మటి డబ్బులు ఇవ్వాలని. కానీ 2 నెలలు అవుతుంది, కొత్త పంటలు వేసుకునే పరిస్థితి, మందులు కొనుక్కోవాలా, దుక్కిలు దున్నుకోవాలా, అడుగు మందులు వేసుకోవాలా, విత్తనాలు కొనుక్కోవాలా, కానీ మీరు మొక్కజొన్న డబ్బులు ఇకపోతే ఇంతవరకు మరి
గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఇప్పటికైనా మొక్కజొన్నల డబ్బులు వెంటనే విడుదల చేయాలా, మొక్కజొన్నల బస్తాలకు డబ్బులు విడుదల చేయాలా, ఏదైతే ఎగ్గొట్టిన రైతు బంధు ఉందో, రైతు భరోసా ఉందో, రబీలో ఎగ్గొట్టిన రైతు భరోసాని ఇవ్వాల్సిందే. మీరు బురదలో రాయేసుకొని దాటేసుకొని పోయినాం, రైతులు మర్చిపోయినరు అనుకుంటే కుదరదు. భారతీయ కిసాన్ సంఘ్ రైతుల హక్కుల కోసం గట్టిగా మేము కొట్లాడతాం. రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.